హాయ్ అండి. హెల్దీ లడ్డు అయితే చేస్తున్నాను. ఒక చిన్న మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. మనకు హెల్త్ బాగాలేకపోయినా, మనం బాధలో ఉన్న ఎవరైతే వచ్చి మనకు హెల్ప్ చేయరు. హెల్త్ బాగాలేదని చెప్పి చేయరు. మనం ప్రాబ్లమ్స్లో ఉన్నా ఎవరు వచ్చి సాల్వ్ అయితే చేయరు. మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. మన హెల్త్ని మనమే చూసుకోవాలన్నది నా కాన్సెప్ట్. 90% అయితే ఎవరు చూడరు, చేయరు. 10% మాత్రమే అది మన పేరెంట్స్, ఇంకా మన వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే చేస్తారు అంతవరకే. కానీ 90% అయితే చేయరు. ఇంకా మనం బాగుంటే చూసి ఓర్వలేని వాళ్ళే ఉంటారు, కానీ సంతోషించే వాళ్ళు మాత్రం 10% మాత్రమే. సో మన హెల్త్ని మనమే చూసుకోవాలి, మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. మనం ఏదైనా చేస్తే వాళ్ళకు ఫేవర్ చేసామంటే ఆ మినిట్కి మాత్రమే బాగా చేసావు, థ్యాంక్ యూ అని చెప్తారు. ఆ నెక్స్ట్ డేకి మాత్రం మళ్ళీ మర్చిపోతారు. ఏం చేసావు, అది చేసావు అని వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. సో అవన్నీ మనం పట్టించుకోకూడదని నేను ఒక్కోసారి అనుకుంటాను. ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలనుకుంటాను. మనం ఏదో ఒక వర్క్లో బిజీ అయిపోయామనుకోండి, మనం అప్పుడు ఎవరిని పట్టించుకునే టైం ఉండదు, ఆలోచించే టైం కూడా ఉండదు. అందుకు మనం ఫస్ట్ ఏదో ఒక దాంట్లో బిజీ అయిపోవాలి. అలా అయితే డేస్ కూడా త్వరగా అయిపోతాయి అని అనిపిస్తుంటుంది. ఫైనల్గా లడ్డు కూడా రెడీ అయిపోయింది. ఈసారి లడ్డులో సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను. ప్రతిసారి నేను ఓన్లీ గ్రౌండ్నట్స్ అండ్ నువ్వులు, కొబ్బరి మాత్రమే యాడ్ చేస్తాను. ఈసారి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేశాను, బాగుంటుందని చెప్పి. డైలీ నేను 1, పిల్లలకి మొత్తం 3 కావాలి, అలా వీక్కి సరిపోయేలాగా చేశాను అనమాట. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.